హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రెడ్ అండ్ ఎగ్స్తో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా డిఫరెంట్గా కొత్తగా ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్లోకైనా అప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని అందులో బ్రేక్ చేసి వేసుకోవాలి. 4 ఎగ్స్ని కూడా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత హ్యాండ్ విస్కర్తో ఇలా బాగా కలుపుకోవాలి. ఎల్లో ఎగ్ అండ్ వైట్ ఎగ్ కలిసేలాగా బాగా కలుపుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. హ్యాండ్ విస్కర్తోనైనా ఇలా బ్లెండ్ చేసుకోవచ్చు, లేదంటే స్పూన్తోనైనా కలుపుకోవచ్చండి. మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ 4 ఎగ్స్కి 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. వాటిని ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మిడిల్లో కట్ చేసుకొని ఆ తర్వాత రెండో వైపు కూడా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఈక్వల్గా వచ్చాయి కదా, అన్నీ స్క్వేర్ షేప్లో వచ్చేసాయి. అన్నిటిని కూడా ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, లేదంటే ఏదైనా తవా పెట్టుకొని దానిలో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న ఎగ్ని ఒకసారి బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ ఎగ్ దాంట్లో డిప్ చేసుకొని బ్రెడ్కి ఎగ్ అనేది బాగా పట్టేలాగా అంటించుకున్న తర్వాత తవా పైన పెట్టుకొని అలా తవా పైన ఎన్ని బ్రెడ్ పీసెస్ పడితే అన్ని బ్రెడ్ పీసెస్ని ఎగ్లో డిప్ చేసుకొని దానిపై పెట్టుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. ఒక స్పూన్తో కానీ లేదంటే ఇలాంటి వుడెన్ స్పూన్తోనైనా రెండో వైపు తిప్పేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో మనం ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఈ ఎగ్ దాంట్లో డిప్ చేసుకొని బ్రెడ్కి ఎగ్ అనేది బాగా పట్టేలాగా అంటించుకున్న తర్వాత తవా పైన పెట్టుకొని అలా తవా పైన ఎన్ని బ్రెడ్ పీసెస్ పడితే అన్ని బ్రెడ్ పీసెస్ని ఎగ్లో డిప్ చేసుకొని దానిపై పెట్టుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం డిఫరెంట్గా టేస్టీగా తినాలనుకునే వాళ్ళు ఇది తప్పక ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇంకా బౌల్లో ఎగ్ ఉన్నట్టయితే ఇలా ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసుకొని దానిపై ఎగ్ పీసెస్ పెట్టుకొని ఇలా డిఫరెంట్గా అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే తక్కువ ఆయిల్తో ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే ఇందులో ఎలాంటి స్పైసెస్ కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ మిరియాల పౌడర్, దాని ఘాట్ మాత్రమే ఉంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్లోకైనా దీన్ని ఇలా రెడీ చేసుకొని అప్పటికప్పుడు వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక్కొక్క పీస్ని సపరేట్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది.
ఇలా అన్ని పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.